శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్ళకు. తండ్రి చనిపోతే 5 ఏళ్ళు శవ రాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ చేయాల, టెస్ట్ చేయాల, పోస్ట్ మార్టం చేయాల. అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని కరోనా దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో ఒక అలజడి రావాలి, అశాంతి రావాలి, దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి, శవ రాజకీయాలు చేయాలి. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా పనిచేయండి. ఈ శవ రాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్ళు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కోరస్ డెవలప్ చేశారు, మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చిత్తశుద్ధి ఉండాలి మీకు. చిత్తశుద్ధి లేదు, విచ్చలవిడితనం వచ్చింది, ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు. ఆ ఆటలు సాగని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ, ఈ ప్రభుత్వం మీ యాస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం. ఎక్కడా ఎవరితో లాలుచేపడం, తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టాం, తన మన అనే తారతమ్యం కూడా ఉండదు. అది కూడా చెప్తున్నాం. ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం కండి, కానీ నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. మీ ఇష్ట ప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పిరసీ చేయాలని కూడా జరగదు. అది కూడా హెచ్చరిస్తున్నాం. టోటల్గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు. వాస్తవం ఉంటే చెప్పండి, నేను బెల్ట్ తీస్తా. మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా అదే గతి.